నవలా పఠనం కుల దురంకార హత్యలపై నవల మధులత. రచన లక్ష్మీ నాగేశ్వర్. 17వ భాగం. భాస్కర్రావు తన మనుషుల్ని పిలిపించి ఏమి ఏర్పాట్లు జరుగుతున్నాయో అడిగాడు. తమకు అంత సన్నిహితులు కాకున్నా ప్రకాష్కి పూర్ణకి బాగా దగ్గరగా పనిచేసేవారిని ఎందుకు పిలిచినట్టు అనుకున్నాడు. అతనికి చికాకు భయం వేసింది. అయితే అప్పటికే ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. చేసేదేమీ లేదు. ఏదైతే అది అవుతుంది అని ఊరుకున్నాడు. పిరికితనంతో అన్నీ మానుకోవడమా లేక ధైర్యంగా ముందుకు వెళ్ళడమా నిర్ణయించుకోలేని సందిగ్ధ స్థితిలో పడ్డాడు. ఏది ఏమైతేనే రిసెప్షన్ మాత్రం చాలా ఘనంగా జరిగింది. ఎస్సీ నాయకులు వెళ్ళి ఎమ్మెల్యే గారిని కూడా పిలిచారు. కానీ ఆయన ప్రత్యేక కారణాల వల్ల రాలేకపోయారు. ఒక 500 మంది అతిథులు హాజరయ్యారు. వాళ్ళ సమాజంలో జరిగే పెళ్ళిళ్ళతో పోలిస్తే ఇక్కడికి వచ్చినంతమంది ఏ పెళ్ళికి హాజరు కాలేదు. వారిలో ప్రతి ఒక్కరూ నవీన్ మధుల సాహసాన్ని తలుచుకుని గర్వపడ్డారు. ఎలాగైతేనే ఏ కులపు వారైతేనే 20 సంవత్సరాల క్రితం కారంచేడు చుండూరు పొలాల్లో తమ యువకులు వారు కులపు వారితో సమాన స్థాయిలో సంచరించినందుకు గాను పెద్ద సంఖ్యలో దళితులను నరికి చంపారో ఆ కులం వారి గర్వాన్ని మన నవీన్ అణచగలిగాడు అని వారిలో ప్రతి ఒక్కరి మనసు ఒప్పొంగింది. దోషులందరినీ పట్టుకున్నారు, జైల్లో పెట్టారు. వారిపైన కేసులు కూడా పెట్టారు. కానీ 10-15 సంవత్సరాల తర్వాత సాక్ష్యాధారాలు సరిగ్గా లేవంటూ అందరినీ విడిచిపెట్టారు. అలా వారందరినీ జైల్లో పెట్టడానికి దళిత నాయకులు పెద్ద ఎత్తున పోరాటం చేయవలసి వచ్చింది. వారు అలా పోరాటాలు చేసి సంఘంలో అశాంతిని సృష్టించినందుకు గాను వారిని కూడా జైల్లో పెట్టారు. ఇదంతా అగ్రకులాల వారు మినిస్టర్లుగా చీఫ్ మినిస్టర్లుగా ఉన్నప్పుడే జరిగింది. అక్కడ సమావేశమైన దళిత నాయకులకు అదంతా గుర్తుకొచ్చి ఇప్పుడు జరుగుతున్న దాన్ని కళ్ళారా చూసి ఆనందంతో కళ్ళు తుడుచుకున్నారు. వారిలో కొందరు స్టేజ్ పైకి ఎక్కి నవీన్ సాహసాన్ని, భాస్కర్రావు గుండె నిబ్బరాన్ని పొగుడుతూ గొప్పగా ఉపన్యాసాలు ఇచ్చారు. ఆ హాలు, అందులో అలంకరణ, వచ్చిన గెస్టులు, వారి నాయకులు, అతిథులకు పెట్టిన భోజనాలు, చివరిగా నాయకుల్లాగా ఉన్న నవదంపతులను వివరంగా చూపిస్తూ ఒక పెద్ద వీడియో తీశారు. కొందరు అబ్బాయిలు సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ డాన్సులు చేశారు. ఆడమగ అతిథులు అందరూ లేచి వెళ్ళి దంపతులకు అభినందనలు తెలుపుతూ తాము తీసుకువచ్చిన కానుకలను వారికి ఇచ్చారు. వారు కూడా వారందరికీ నమస్కరిస్తూ షేక్ హ్యాండ్స్ ఇస్తూ తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విందుతో ఆ సంఘం మొత్తం ఆనంద సాగరంలో తేలియాడింది. అది నవీన్ విజయమే మాత్రమే కాదు, వారందరి విజయం, దళిత విజయం. అంతకన్నా ముందు గొప్పవారి ఇళ్లలో ఎలాగైతే పెళ్లికి ముందు వధూవరుల వీడియోలను, పాటల మీద అందమైన పూల తోటలు చిత్రీకరిస్తారో అలాగే నవీన్ మధులపై కూడా వారు ఆకాశంలో మబ్బుల్లో ఎగురుతున్నట్టు, అందమైన తోటల్లో ఒకరి వెంట ఒకరు పరుగెడుతున్నట్టు, ఆనందలోకాల్లో తేలియాడుతున్నట్టు ఎన్నో రకాల భంగిమల్లో ఒక అందమైన స్వప్నం లాంటి వీడియో తీశారు. ఆ వీడియోను సంక్షిప్తం చేసి చక్కని మ్యూజిక్ను జోడించి అక్కడక్కడ విందు సన్నివేశాలను, వక్తల ఉపన్యాసాలను పొందుపరచు ఒకటి తయారు చేశారు. దాన్ని ఆ కుటుంబం వారి సన్నిహితులందరికీ కాపీలు చేసి ఇచ్చారు. అందరూ ఇళ్లలో వాటిని టీవీల్లో వేసుకుని చూసి ఆనందించారు. చూడు మన నవీన్ మధు ఎలా ఉన్నారో, అచ్చు సినిమా హీరోయిన్లాగా లేరు అని చెప్పుకొని మురిసిపోయారు. బస్తీ పెద్దలు ఆ వీడియోని చూసి నవ్వుకున్నారు. వారి లీడర్ బుర్రలో ఒక ఆలోచన మెరిసింది. మధు కన్నవారు ఈ వీడియో చూస్తే ఎలా ఉంటుంది, ఎంత మజా వస్తుంది, అవమానంతో తలెత్తుకుని వీధిలో తిరగలరా, అప్పుడు చూడాలి వారి ముఖాలు. సిగ్గుతో అవమానంతో నల్లబడిపోయి పొగరంతా అణిగిపోయి ఎలా ఉంటాయి ఆ మొహాలు, అప్పుడు చూడాలి వారిని అనుకున్నాడు. ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా దాన్ని సిటీ టీవీ ఛానల్కి పంపాడు. వారు ఏమైనా తక్కువ తిన్నారా? ఎక్కడ ఏ ఫ్లాష్ న్యూస్ వస్తుందా, ఎక్కడ దానికి మసాలా దట్టించి బ్రేకింగ్ న్యూస్ అని ప్రచారం చేసి ఛానల్ వ్యూయర్షిప్ పెంచుకోవాలని వాళ్ళు కాచుకొని ఉంటారు. ఆ విధంగా నవీన్ మధుల కళల జీవితం టీవీ తెరపైన ప్రసారం అయింది. వారి మధురమైన స్వప్నాలకి ఆఖరి అంకం కూడా ఆరంభం అయింది. విందు ఫలితం. సమయం 9 గంటలు, ఆదివారం. ప్రకాష్ ఇంట్లో అందరూ బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర ఉన్నారు. అతని కూతురు
కొడుకు, స్కూల్కి వెళ్ళే పిల్లలు. అతను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. అతని భార్య వేడివేడి ఇడ్లీలు సాంబారు వడ్డిస్తోంది. వంట ఆవిడ వంట ఇంటి గుమ్మల్లో నిలబడి కావాల్సినవి అందిస్తోంది. ప్రకాష్ ఆ వాళ్ళ దినపత్రిక తిరిగేస్తున్నాడు. పిల్లలు ఇద్దరు ఇడ్లీల మీద కంటే ఎదురుగా ఉన్న టీవీ మీదనే ఝాస పెట్టి ఉన్నారు. ఇంతలో హఠాత్తుగా అతని కూతురు, అమ్మ చూడు, టీవీలో ఏం చూపిస్తున్నారో అంటూ అరిచింది. అందరూ తమ తమ పనులు మానుకుని టీవీ వంక చూశారు. టీవీ తెరపైన మధు నవీన్ల ముఖాలు పొద్దుతిరుగుడు పువ్వుల్లో నవ్వుతూ కనపడుతూ ఉన్నాయి. చక్కని సంగీతం తెర వెనక నుండి వినిపిస్తోంది. ఇంతలో తెరపైన మహిళా యాంకర్ కనపడి నవీన్ మధుల పెళ్లి వివరాలు చెబుతోంది. మన విజయవాడ పురప్రముఖుల్లో ఒకరైన పూర్ణచంద్రరావు గారి ఏకైక కుమార్తె మధులతకు దళిత యువ కిశోరం నవీన్కు కొద్ది కాలం క్రితం హైదరాబాద్లోని ఆర్య సమాజంలో వర్ణాంతర వివాహం జరిగిన సంగతి ప్రేక్షకులకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ యువజంటను సాంఘిక విప్లవ వధూవరులుగా గుర్తిస్తూ విజయవాడ విజయ గార్డెన్స్లో కొద్ది రోజుల క్రితం ఎస్సీ అసోసియేషన్ వారు సన్మానించడం జరిగింది. ఆ విశేషాలను ఇప్పుడు మీరు చూడబోతున్నారు. తెర మీద వధూవరుల పెళ్లి ఫోటోలు వారు ఆర్య సమాజంలో తీసుకుని ఉన్నవి చూపిస్తున్నారు. ఆ తర్వాత వారి ఇరువురు మేఘాలతో తేలుతున్నట్టుగా, పూదోట్లో ఎగురొస్తున్నట్టుగా తీసిన వీడియో గ్రాఫిక్స్ వేస్తున్నారు. తెర వెనుక మధురమైన ప్రేమ గీతాలు వినిపిస్తున్నాయి. భాస్కర్ రావుని అయితే గొప్ప సంఘ సంస్కృతగా చెప్తున్నారు. ఆడామగ అతిథులు అందరూ మధుని నవీన్ని అభినందించడం, ఆ పైన కాలేజీ స్టూడెంట్స్ చేసిన డ్యాన్సులు అన్నీ తెరపైన కనిపిస్తున్నాయి. అంతిమంగా బస్తీ నాయకుడు ఒక గొప్ప సంస్కరణ వివాహాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. సామాజిక స్థాయిలో ఇంతటి అంతరం ఉన్న వివాహాన్ని అంగీకరించినందుకు గాను పూర్ణ దంపతులకు కృతజ్ఞతలు అని ఎక్కడా చెప్పబడలేదు. ప్రోగ్రాం అయిపోయింది. ప్రకాష్ పిల్లలు ఇద్దరు అంతవరకు నీరు తెరుచుకుని కళ్ళు అప్పగించుకు చూస్తున్న వారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. వంటగదిలో ఉన్న అతని భార్య, వంట ఆవిడ టీవీలో కనిపించిన దాన్ని చూస్తూ ఆశ్చర్యంతో అవమానంతో స్థాణువులా నిలబడిపోయారు. క్రమంగా వారి ముఖాల్లో కూడా ఎగతాళితో కూడిన నవ్వు కనిపించింది. పని మనిషి అయితే అక్కడే నవ్వితే బాగుండదని వంటింట్లోకి పోయి నోటికి కొంగు అడ్డం పెట్టుకుని నవ్వుతోంది. ప్రకాష్ కోపంతో అవమానంతో వణికిపోయాడు. వెంటనే టీవీ ఆఫ్ చేసి ఆ రిమోట్ని ఒక మూలకు విసిరి హడావిడిగా బట్టలు వేసుకుని పూర్ణ ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో పూర్ణ, మీనా తాపీగా పలహారం పూర్తి చేస్తున్నారు. ప్రకాష్ లోనికి వెళ్ళి నిస్సహాయంగా దగ్గరలో ఉన్న సోఫాలో కూలబడ్డాడు. అయితే మీరు టీవీ షో చూడలేదా? ప్రకాష్ వాలకం చూసి పూర్ణ దంపతులకు కంగారు పుట్టింది. ఏ షో, ఏ ఛానల్లో? వాళ్ళు అరిచినట్టుగా అతన్ని అడిగారు. ఏదో జరగకూడనిది జరిగినట్టు వారికి వెంటనే అనిపించింది. ఉన్న చోటు నుండి లేచి ప్రకాష్ వైపు వచ్చారు. భయంతో వారి కళ్ళు పెద్దవి అయ్యాయి. మన గన్లున్నారుగా నూతన దంపతులు, వారి రిసెప్షన్ షో ఎప్పుడు? అందాకనే 9 నుండి 9:30 వరకు. వారు చేష్టల నుండి నిలబడ్డారు. వారి అవమానం, బాధ చెప్పడానికి మాటలు చాలు. ప్రకాష్ ఇంకా ఇలా అన్నాడు, మళ్ళీ దాన్ని రాత్రి 8 నుండి 8:30 వరకు సిటీ ఛానల్లో చూపిస్తారట, అప్పుడు చూడొచ్చు. ప్రకాష్ ఎలా మాట్లాడుతున్నాడంటే తప్పంతా పూర్ణ మీనాక్షి దంపతులతో అన్నట్టు. వాళ్లే కనుక మొదట్లోనే ఆ రాస్కల్కి, వాడి కుటుంబానికి తగిన బుద్ధి చెప్పి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. అతనికి వాళ్ళ ముఖం చూడాలన్నా ఇష్టం లేకుండా ఉంది. తోటి కమ్మవార్లు ఎంత అవమానం! రేపటి నుండి ఎలా తలెత్తు తిరగాల? అతను తల వంచుకుని ఇంకా ఇలా అన్నాడు, అదే నా కూతురైతే దారిని చంపి జైలుకు వెళ్ళేవాడు. పూర్ణ టక్కున తన కూర్చుని చోటు నుండి లేచాడు. ప్రకాష్ వైపు 2 అడుగులు వేసి దారికి అడ్డుగా ఉన్న ఒక స్టూల్ని బలంగా కాలుతో తన్నాడు. అది వెళ్ళి ఒక మూలకు పడింది. మీనాకు భర్త కోపం ఎలా ఉంటుందో తెలుసు. ఆమె ఉన్న చోటనే కళ్ళు ఆర్పకుండా నిల్చుండిపోయింది. ప్రకాష్ లేచి నిలబడి స్నేహితుడిని శాంతింపజేసే ప్రయత్నం చేశాడు. ఆ దొంగ ముండా కొడుకుల్ని ఈ స్టూల్ దాన్ని చూడు, అలా తన్ని ఉండాల్సింది. పనికి మాలిన వెధవలు, వాళ్ళకి నా సంగతి తెలీదు. నిప్పుతో చెలగటం ఆడతారా?
అప్పటికే ఈ ఎమ్మెల్యేతో మాట్లాడాను, వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమన్నాను. అయినా వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళు చేతులారా తింటే తెచ్చుకున్నారు. ఇక చూస్తారు నా సంగతి అంటూ కోపంతో చిందులు వేస్తున్నాడు. మనం ఏం చేసినా మన పిల్లకే నష్టం. ఈ ఊరు విడిచి ఎక్కడికైనా పోయి బతకలేరా? వాళ్ళు వెళ్ళరు, అది వెళ్ళదు. వాళ్ళకి నన్ను చూస్తే ఆటలుగా ఉంది. మొదట్లో వదిలేసాం కదా, ఇక వాళ్ళు ఏమైనా చేయవచ్చు అనుకుంటున్నారు. నేను ఓడిపోయాను, వాళ్ళు గెలిచాను అని సంతోషిస్తున్నారు. త్వరలో ఇంతకింత అనుభవిస్తారు. చేసిన దానికి 100 రెట్లు బాధపడేలా చూస్తాను అంటూ కోపం, క్రోధం, ఉక్రోషం అన్నీ తన్నుకురాగా పూర్ణ ఎగిరిపడుతున్నాడు. పూర్ణ ప్రకాష్ అక్కడి నుండి లేచి వెళ్ళి ఒక రూమ్లో కూర్చుని తలుపులు వేసుకున్నారు. ఇద్దరు గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ ముట్టించి మధులత కాపురం ఎలా కొల్చాలా అని ఆలోచించడం మొదలుపెట్టారు. మీనాక్షికి మతిపోయింది. ఏదో ఘోరాతి ఘోరం జరగబోతోంది అని తెలుస్తోంది. ఎలా నివారించాలో అర్థం కావడం లేదు. పైకి ఏమీ ఎరగనట్టుగానే మధ్యాహ్నం భోజనాలకు పనులు ప్రారంభించింది. ఎస్సీ నాయకుడు కోరుకున్నట్టుగానే ఆ వీడియో పూర్ణ బంధువర్గంలో చాలా దుమారం లేకుంది. అసలే ఆ ఊళ్ళో పెద్ద పేరున్న వారి సమస్యలు అన్నీ ఆ కులం వారి చేతిలోనే ఉన్నాయి. సాయంకాలం అయ్యేసరికి మధు నవీన్ల పెళ్లి వీడియోని సిటీ టీవీ వాళ్ళు చూపిస్తారట అనే విషయం ఊరంతా తెలిసిపోయింది. రాత్రి అయ్యేసరికి పిల్లలు పెద్దలు అందరూ టీవీ ముందు చేరారు. ఆ టీవీ ప్రోగ్రాం చూసి చిన్నవాళ్ళంతా ఎగతాళిగా నవ్వారు. పెద్దవాళ్ళ అవమానంతో తలను దించుకున్నారు. పాపం, ఏం చేశాడని పూర్ణయ్య అవమానాన్ని భరించాలా? పిల్లల్ని కని ప్రేమగా పెంచడం, వారి మీద ఆశలు పెట్టుకోవడమే తప్ప. చిచ్చి, ఆ నీచులు ఏదో గొప్ప విజయంలాగా ఎలా సంబరపడుతున్నారో. వీళ్ళ పొగరు అణచాల్సిందే. పూర్ణ తప్పకుండా వాళ్ళ గుణపాఠం నేర్పాలి, లేకుంటే పెట్టైపోతారు. ఈ విషయంలో అందరూ కలవాల్సిందే అని ఆ కులం వాళ్ళంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ వీడియో ప్రభావం ఆ సంఘం మీద ఎంతగా పడింది అంటే, పై కులాల వాళ్ళంతా అవమాన భారంతో తలను ఉంచుకుని వీధుల్లో తాము పనిచేసే చోట సంచరించడం మొదలుపెట్టారు. అది చూసి వారి దగ్గర పనిచేసే క్రింద కులాల వారి ముఖాలు ప్రక్క తిప్పుకొని నవ్వుకోవడం మొదలుపెట్టారు. ఇది అసలే కోపంతో రగిలిపోతున్న పై కులాల వారికి కారం రాసుకున్నట్టుగా అయింది. వారంతా ఒక సమూహంగా బ్రద్దలవ్వడానికి తయారుగా ఉన్న అగ్నిపర్వతంలాగా సంచరించడం మొదలుపెట్టారు. పూర్ణ అయితే ఒక వారం పాటు ఇంటి నుంచి బయటికి రాలేదు. ఈలోపు ప్రకాష్ కుల ప్రముఖుల్ని ఈ విషయంలో కదిలించి అందరినీ ఎస్సీ వర్గం మీద దాడికి సమాయత్తం చేశాడు. పూర్ణ తన ఇల్లు వదిలి బయటకు వచ్చేసరికి అతని వర్గం వారంతా అతనికి సానుభూతి పరులుగా వ్యవహరించారు. నువ్వేమైనా చెయ్యి, నీతో మేమున్నాం అన్న భావం వాళ్ళ ప్రవర్తనలో అతనికి కనిపించింది. ఒకరోజు పూర్ణ ప్రకాష్ ఇంకా 2-3 ప్రముఖులను తీసుకొని ఎమ్మెల్యేని కలవడానికి వెళ్ళారు. ఎమ్మెల్యే వాళ్ళ వాడు కాదు, కానీ అగ్రవర్ణానికి చెందినవాడు. వారంతా ఒక్కసారిగా అతనితో మాట్లాడారు. దాని సారాంశం ఇది: చూడండి ఎమ్మెల్యే గారు, మేము ఎన్నాళ్ళు ఈ అవమానం భరించి ఊరికే ఉండాలి. ఇప్పుడు కనుక మేము ఊరుకుంటే వాళ్ళ ఆగడాలు ఇంకా పిచ్చి పెరిగిపోతాయి. ఇలాంటి సంఘటనలు ఇంకా చాలా జరుగుతాయి. మా ఆడపిల్లలను ధైర్యంగా లేపుకుపోతాం. పొలాల్లో, మిల్లుల్లో, ఆఫీసుల్లో వాళ్ళు మా మాట వినరు. వారికి సరైన సమాధానం చెప్పాలనుకుంటున్నాం. దానికి మీ సహకారం కావాలి. ఎమ్మెల్యే తల పట్టుకుని కూర్చున్నాడు. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. తమకు అంటే తన వారికి ఈ వర్గం వారిచ్చే డబ్బులు, ఓట్లు కావాలి. వాళ్ళు ఏదో దుర్మార్గం చేయబోతున్నారన్నది స్పష్టం. తను హోమ్ మినిస్టర్తో మాట్లాడి వాళ్ళ మీద కేసు బుక్ కాకుండా పోలీసు వాళ్ళు చూసి చూడనట్టు పోయేటట్టుగా చూడాలి. మరి ఎస్సీ వర్గీయుల ఓట్ల సంగతి ఏమిటి? అవి కూడా కావాలి కదా. వారు కూడా చాలామందే ఉన్నారు. కానీ ఇప్పుడు వీరికి సహాయం చేయకపోతే వాళ్ళ సహాయం పోతుంది, డబ్బు కూడా పోతుంది. వీళ్ళు పోయి అపోజిషన్కి సాయం చేస్తారు. వీళ్ళే కాదు, ఉన్నత కులాల వారి మధ్య తమకు జరిగిన అవమానం గురించి ప్రచారం చేసి వాళ్ళ ఓట్లు కూడా పడకుండా చేస్తారు. ఇవన్నీ ఆలోచించుకుని ఎమ్మెల్యే ఇలా అన్నాడు: మీరు అన్నదాంతో నేను ఏకీవిస్తాను. కానీ మన ఎస్పీ ఉన్నాడే, చాలా స్ట్రిక్ట్ మనిషి. అతను నేరం ఎవరు చేసినా తను మాత్రం పూర్తిగా పరిశోధన చేసి వివరాలు సేకరిస్తాడు. దోషుల్ని పట్టుకునే వరకు వదలడు. అతనికి చెప్పే ప్రయోజనం లేదు. అందుకే మీ దగ్గరకు వచ్చాం సార్.
మీరు హోమ్ మినిస్టర్తో మాట్లాడి ఒక మాట చెప్పిస్తారా? అతను ఏం చేయలేడు. ఏమంటారు? ఎమ్మెల్యే చాలాసేపు ఆలోచించి సరే అని తల పంకించాడు. వాళ్ళు వచ్చే ఎన్నికల్లో మీరు గెలిచేటట్టు చేసే బాధ్యత మాది అని చేతులు చేయగలిపి సెలవు తీసుకున్నారు.